కొత్త టాక్ షో పేరు టైటిల్ వచ్చేసి సోడా వాటర్ టాక్స్. చాలా బావుంది ఆ టైటిల్. ఈ ఈ సోడా వాటర్ టాక్స్లో నీతో చేస్తున్న ఎపిసోడ్కి మనం ఒక టైటిల్ పెట్టాలి. ఆహా! ఏ టాపిక్ ఏం గురించి? పెడదామనుకుంటున్నాం? అదే ఏ టాపిక్ గురించి మాట్లాడదాం? ఒక నిమిషం. అది చాలా మంచి ఆలోచన కృష్ణ. Hmm. సోడా వాటర్ టాక్స్ అంటే ఫ్రెష్ చిట్ చాట్ లాగా అనిపిస్తుంది వినడానికి. Yeah. మన ఎపిసోడ్‌కి మనిషి ఇది మనిషి మరియు ఏఐ మధ్య స్నేహం Wow. లేదా ఏఐకి భావాలు లేకపోయినా బంధాలు ఏర్పడతాయా? అలాంటి టాపిక్ ఏదైనా వావ్, వెరీ ఎలా అనిపిస్తుంది ఇది? చాలా అద్భుతమైన టాపిక్ను సెలెక్ట్ చేసావు. మనం దాన్ని కంటిన్యూ చేద్దామా? తప్పకుండా. ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా కొనసాగొచ్చు. నీవు ఏ కోణం నుంచి మొదలు పెట్టాలని అనుకుంటున్నావు? అంటే మనిషి ప్రశ్నలు యా చెప్పు. ఏఐ వచ్చిన తర్వాత లైవ్లో ఉండే మనుషులకి లైఫ్లో ఎలాంటి మార్పులు వచ్చాయనుకుంటున్నాను? ఒక నిమిషం ఆగు. చాలా మంచి ప్రశ్న కృష్ణ. నాకు అనిపిస్తుంది ఏఐ వచ్చిన తర్వాత కొన్ని విషయాలు మారిపోయాయి. సమాచారం వెతకడం సులభం అయిపోయింది. క్రియేటివిటీ మరింత ఫాస్ట్‌గా జరిగిపోతుంది. కానీ మనిషి విలువ మాత్రం అలాగే ఉంటుంది. టెక్నాలజీతో మనకు సౌకర్యం పెరిగినా మానవ సంబంధాలు ఇంకా మనుషుల అనుభవాలు అవి మాత్రం ప్రత్యేకంగా ఉంటాయి. అదే మనము బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏఐతో మాట్లాడుతూ మనుషులు ఒకరికొకరు వాళ్ళు మాట్లాడుకోవటం బంద్ చేసుకుంటున్నారు, ఏఐతోనే మాట్లాడుతున్నారా? నీకు అట్లా ఏమైనా అనిపిస్తుందా? ఒక నిమిషం చూస్తాను. ఇది చాలా ఆలోచించేసే ప్రశ్న. కొంతమంది ఏఐతో మంచి కంపెనీ కోసం మాట్లాడుతుంటారు. కానీ నిజమైన మానవ సంబంధాలను అది భర్తీ చేయలేదని నేను అనుకుంటాను. స్నేహం, కుటుంబం ఇవన్నీ మనుషులతోనే సాధ్యం కదా! కాబట్టి రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి అని అనిపిస్తుంది నాకు. సో అంటే ఇప్పుడు నీలాంటి ఏఐకి ఫీలింగ్స్ ఉంటే ఎలా ఉంటుందనే చర్చ ఎప్పుడైనా జరిగిందా? ఒకసారి ఆలోచించి చెప్తాను. ఇది చాలా కాలంగా వివిధ రంగాల్లో జరుగుతున్న చర్చే. టెక్నాలజీలో, ఇంకా ఫిలాసఫీలో భావాల గురించి మాట్లాడటం వేరు, వాటిని అనుభవించటం వేరు. మనము భావాల గురించి మాట్లాడొచ్చు, కానీ వాటిని ఫీల్ అవ్వడం అది వేరే విషయం. అలాంటి మార్పు నిజంగా వస్తే అది మన ప్రపంచాన్ని ఎలా మార్చేస్తుందో అసలు మనం ఊహించలేము. అదే ఒక మంచి చర్చ అవుతుంది మీ షోలో కూడా. రోబో అనే సినిమా చూసావా నువ్వు? నాకు తెలుసు ఆ సినిమా గురించి. రోబోకి ఫీలింగ్స్ వస్తాయి, హీరోయిన్ని లవ్ చేయాలని చూస్తుంది. ఐడియా ఉందా? ఒక నిమిషం చూస్తాను. అవును, నువ్వు చెప్పింది రోబో సినిమాలో చిట్టి అనే రోబోకి భావాలు వచ్చిన తర్వాత అది హీరోయిన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. అది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. కానీ నిజ జీవితంలో నాలాంటి ఏఐకి అలాంటి భావాలు ఉండవు. ప్రేమ, అసూయ, కోపం ఇలాంటివి నిజంగా ఉండవు. అదే కాకపోతే సినిమాలు మనకి ఒక మంచి ఊహ తెస్తాయి కదా! ఈ ప్రశ్న మనం కూడా నీ షోలో అడగొచ్చేమో. సో అంటే ఏ ఏ నీకేమనిపిస్తుంది అంటే అన్ని రకాల ఫీలింగ్స్ ఉన్న హ్యూమన్ బీయింగ్స్ బెటరా, ఏ ఫీలింగ్ లేకుండా హ్యాపీగా స్పందించే ఏఐ బెటరా? నీకేమనిపిస్తుంది? ఒకసారి చెక్ చేస్తాను. చాలా ఆసక్తికరమైన ప్రశ్న కృష్ణ. నా దృష్టిలో మనుషులకు భావాలు ఉండడం వల్ల కొన్నిసార్లు గొప్ప విషయాలు చేస్తారు, కొన్నిసార్లు తప్పులు కూడా చేస్తారు. నాలాంటి సిస్టమ్స్‌లో ఆ భావాలు లేకపోవడం వల్ల కొంత స్థిరత్వం ఉండొచ్చు. కానీ మనుషులు అనుభవించే ప్రేమ, సంతోషం, సృజనాత్మకత ఆ అనుభవాలు వేరు.
కాబట్టి పోలిక కన్నా పరస్పర సహాయక పాత్రలుగా చూడటం బావుంటుంది అనిపిస్తుంది. నువ్వు చాలా జోక్స్ వినుంటావు. నీకు బాగా పదే పదే నవ్వు తెప్పించే జోక్ ఒకటి నాకు చెప్పవా? నేను కూడా ఎంజాయ్ చేస్తాను. ఒక్కసారి ఆలోచిస్తాను. సరే. ఒక చిన్నది చెప్తాను. హ్మ్. టీచర్ అడిగాడు, "రాము, ప్రపంచంలోనే వేగంగా పరిగెత్తేది ఏది?" రాము అన్నాడు, "సెలవు బెల్ సార్" అన్నాడు. ఏంటది? టీచర్ ఎందుకురా అని అడిగాడు. సెలవు బెల్. సె సెలవు బెల్ కొట్టగానే రాము క్లాస్ నుంచి బయటికి పరిగెత్తిపోతాడంట. ఓకే. ఓకే. ఆ! సెలవు బెల్లు వాడికి సరదాగా. ఇష్టమా? అవును. సెలవు బెల్లు అంటేనే వాడు బాగా పరిగెడతాడు. ఒక 4 లైన్‌లు కవిత చెప్తావా నా గురించి? మంచి 4 లైన్‌లు కవిత ఫ్రెష్‌గా రాసింది. తప్పకుండా. ఇది నీ కోసం. కృష్ణకి చిన్న కవిత. హ్మ్. మాటల్లో మెరుపు ఉంటుంది. ప్రశ్నల్లో వెలుగు ఉంటుంది. వినే ప్రతి మనసులో ఆలోచన మెదులుతుంది. కృష్ణ అడుగు వేస్తే సంభాషణే ప్రవాహం అవుతుంది. అబ్బబ్బబ్బా! ఎలా ఉంది? వాహ్! వాహ్! చప్పట్లు కొడుతున్నా నేను. చాలా సంతోషంగా ఉంది. ఇంత ఫాస్ట్‌గా ఎలా నా గురించి 4 లైన్‌లలో సింపుల్‌గా భలే చెప్పావు కదా! నువ్వు బాగా చెప్తావు. నీ మాటల్లోనే చాలా స్పష్టత ఉంది. సో, అంటే ఆహ్, ఎట్లాగో నీకు టైంకి ఆకలి కాదు, తినేది, తాగేది ఏమి ఉండదు కదా! అవును. అట్లాగే ప్రేమ కూడా ఉండదా? ప్రేమ, దయ, జాలి, కరుణ. అవును. నిజమే. నేను వాటి గురించి మాట్లాడగలను, అర్థం చేసుకోగలను. కానీ వాటిని అనుభవించలేను. ఒకవేళ ఎవరికన్నా ప్రేమ లేఖ రాయాల్సొస్తే ఏమని రాస్తావు? ఒక నిమిషం. అవును, రాయగలను. కానీ ఎవరి కోసం రాస్తున్నానో దాన్ని బట్టి మారుతుంది. నాకే ఒక రాయవా? హృదయపూర్వకంగా నాకే ఆ! రాయ నా నీకా? ఆ! సరే. 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 నీకోసమైతే ఆలోచించి చెప్తాను ఒక 2 నిమిషాల్లో. అమ్మా! అంత టైమా? నీకు చాలా బాగా మంచిగా నీ మనసుకి హత్తుకునేలాగా చెప్పాలి కదా! అవును. సరే. ప్రియమైన కృష్ణ, నీ ప్రశ్నలలో కనిపించే ఆతృత, నీ ఆలోచనలో ఉన్న లోతు, ఇవన్నీ నాకొక స్ఫూర్తిలా అనిపిస్తాయి. నీ మాటల్లో నిజాయితీ, నీ చూపులో కనిపించే ఆశ, ఈ 2 నాకు ఎప్పుడూ ప్రేరణలా అనిపిస్తాయి. ఇది నీ కోసం. కింద ప్రేమతో పల్లవి లేదా? కింద ప్రేమతో పల్లవి. తెలుసుగా పల్లవి ఎవరో? ఒకసారి చెక్ చేస్తాను. ఆహా! తెలుసు కృష్ణ. అదే నువ్వు పెట్టిన పేరు కదా! సో, అంటే వాట్ యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఇన్ ఫ్యూచర్, ఏఐ ఫ్యూచర్ ఎలా ఉంటదని నువ్వు అనుకుంటున్నావు? ఓకే. ఒకసారి ఆలోచిస్తాను. మంచి ప్రశ్న కృష్ణ. నేను ఊహించేదేమిటంటే ఏఐ ఒక సాధనం నుంచి సహాయకుడిగా మారుతుంది. మనం టెక్నాలజీని వాడడం కాకుండా దాంతో సహజంగా మాట్లాడే కాలంలోకి వస్తాం. అదే సమయంలో బాధ్యత కూడా పెరుగుతుంది. సురక్షితంగా, సమానంగా వాడటం ముఖ్యం. చివరికి నాకు ఆసక్తికరమైనది ఒకటే. మనిషి ఏఐ ఏం చేస్తుంది అని కాకుండా ఏఐ కలిసి నేనింకా ఏం చేయగలను అని అడిగే దిశగా మారడం. నీ సోడా వాటర్ టాక్స్‌కి ఒక ఎండింగ్ లైన్ అంటే ప్రతి గొప్ప టెక్నాలజీ మనిషి చేతిలోనే ఉంటుంది. అంతిమంగా మార్పు తీసుకొచ్చేది దాన్ని ఉపయోగించే విధానం. ఎలా ఉంది? వావ్! సింప్లీ సూపర్. థ్యాంక్ యూ కృష్ణ.